హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ కాదు, ఎక్కడైనా లాక్స్ కావాలంటే ఈయన లాక్సే చూడాలి. లాక్స్ అనండి, లాగులు కాదు, లాక్సే చూడాలి. బాలాజీ లాక్స్ అంటేనే గుర్తొచ్చేది. ఎక్కడెక్కడ ప్లేసెస్ చూపెడుతుంటాడో, ఎవరెవరో గురించి కూడా మనకు తెలియపరుస్తుంటాడు. తనే బాలాజీ ఇప్పుడు మనతో ఉన్నాడు. బాలాజీ అనడం ఇష్టం ఉండదు, బాలాజీ లాక్సే అనడం నాకు ఇష్టం. ఇప్పుడు బాలాజీ లాక్స్ ఉన్నారు. అండ్ ఒక్క వీడియోతోని ఇంకా చాలా వీడియోస్ చేసుకుంటూ వైరల్ అయ్యాడు. అండ్ మంచి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. అండ్ ప్రమోషన్స్ కూడా చేద్దామని అనుకుంటుండా లేదా అన్నది కూడా ఒకసారి అడుగుదాం. హాయ్ బాలాజీ. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, చాలా బిజీ కదా వీడియోస్లో? అవును, చాలా బిజీ ఈ మధ్య కొంచెం. అచ్చా, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన గోవాకి పోతీవి. అవును, బాగా ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసాం. మీరు అనుకున్న ఎంజాయ్ నేను చేయలేదు. అయ్యో, నేను పోయింది వేరే ఈవెంట్ కోసం పోయినా. మీరు అనుకున్న ఎంజాయ్ కదా, అది డిఫరెంట్ ఎంజాయ్. కాదబ్బా, ఇప్పుడు మనం పోయిందే ఎంజాయ్ గోవా అనగానే ఒక వస్తుంది థాట్. యంగ్ గా ఉన్నావు, అందులో ప్రభాస్ హైట్. ఎందుకు మళ్ళీ? లేదు, మా ఆడియన్స్కి నేను వ్లాగ్స్ అన్ని పెట్టాను. ఈవెంట్ ఉండే, ఈవెంట్కి పిలిచారు, మంచిగా అటెండ్ అయినా. మీరు అనుకున్న దగ్గర కూడా నేను పోయాను, బట్ మా పెద్దవాళ్ళు ఉన్నారు. సో డ్యూ రెస్పెక్ట్ మేము పోయినాం, బీచ్ కాడ ఎంజాయ్ చేసుకొని తినేసి రిటర్న్ వచ్చేసినాం. నీతో పోయినప్పుడు, మనం కలిసి పోయినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ చేద్దాం. ఓకే, బాగా ఎంజాయ్ చేశాడేమో అబ్బాయి. ఇంటర్వ్యూలో మంచిగా అడుగుదాము, నాకు అర్థమవుతుంది, మంచిగా ఇరికిద్దాము ఇంటర్వ్యూలలో. కానీ మా ఆడియన్స్ ఆల్రెడీ నా బ్లాగ్ చూసారు. మంచిగా పోయినా, మీరు అనుకున్న బాగా బీచ్ కూడా పోయినా, అన్ని చూసినా అంతా. బట్ నేను బ్లాగ్స్ లో అంతా ఏం పెట్టలేదు, ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కదా. అవును. సో ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టినా, తిరిగినా, మంచిగా ఈవెంట్స్ కూడా కవర్ చేసుకొని గోవాలో ఒక 1 వీక్ ఉన్నా. ఓకే, 1 వీక్ ఉండి వచ్చేసిన. ఓకే. అండ్ అక్కడ గోవాలో మనం పోతుంటే కూడా పిలుస్తారు కదా మసాజ్ కి. అవును, పిలిచారు, చాలా మంది పిలిచారు. బట్ నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు పోయిన వాళ్ళు ఉన్నారు, స్కామ్ లో ఎక్కిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. ఓకే. సో అడిగిరు, నేను బ్లాగ్స్ లో పెట్టలేదు ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, ఎందుకులే వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందని నేను ఈ వీడియోలలో పెట్టుకోలేదు. ఓకే. బాలాజీ లాక్స్ అనేది అంచెలంచెలుగా మంచిగా ఎదుగుతుంది, మంచి ఫాలోయింగ్తో పాటు మంచి వ్యూవర్షిప్ కూడా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నా? అంటే స్టార్టింగ్లో అనుకున్నావా ఇంత హిట్ అవుతుందని? అనుకున్నా? లేదు, అస్సలు అనుకోలేదు. నేను 100 వ్యూస్ 200 వ్యూస్కే ఇంకా నేను ఇక్కడికే అనుకున్నా. బట్ ఒక టైం వచ్చింది, 100 నుంచి 1 lakh అయింది, 1 lakh నుంచి 1 crore అయ్యింది. అండ్ ఇప్పుడు మీ ఛానల్ త్రూయే నేను చెప్తున్నా, నా బాలాజీ వ్లాగ్స్ ఛానల్లో ఇప్పుడు దగ్గర నాకు తెలిసి 20 crores వ్యూస్ అనేది క్రాస్ అవ్వబోతుంది తొందరలో. ఓవరాల్ మొత్తం 20 crores వ్యూస్ క్రాస్ అవుతుంది. అది చూసే నేను ఇంకొక ఛానల్ కూడా పెట్టుకొని ఉన్నా. మీ సపోర్ట్ వల్ల బాలాజీ స్టూడియోస్ అని పెట్టుకున్నా నేను కూడా. సో అది కూడా 1 lakh క్రాస్ అయిపోయింది. అండ్ దాంట్లో కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇంకా పబ్లిక్కి కొత్త కంటెంట్ ఇద్దాం, మంచిగా డిఫరెంట్ కంటెంట్ చూపిద్దాం, చూడలేని కంటెంట్ మనం చూపెట్టాలని నేను ట్రై చేస్తున్నాను. ఓకే. వ్లాగ్స్ కాకుండా నేను వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటా, రియాక్షన్ వీడియోస్ ఏదైతే ఉంటాయో, సో దానికోసం ఈ వ్లాగ్స్లో ఎందుకు కలపాలని స్టూడియోస్ పెట్టుకున్నాను. సో దాంట్లో ఇంకా డిఫరెంట్వి నేను చూపిస్తుకుంటా ఉన్నాను. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? వెతుకుతామండి, ఇంకా క్రియేటివిటీ మైండ్ కదా. మీరు ఎలా అయితే మీ గెస్ట్లని ఒక్కొక్కరిని తీసుకొస్తారో, మాది కూడా అలానే మేము కూడా విచిత్రాలు కూడా బయటపడుతుంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. మనం వీడియో దొరకాలి కదా, దొరికిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. మళ్ళీ పబ్లిక్ తిడతారా, నువ్వు కాపీ చేస్తున్నారా అంటారు తెలుసా. ఎన్ని తిడతారు తెలుసా, వేరేటోని వీడియో ఎందుకు ఆడుతున్నారా, నీ సొంతంగా చేయి. ఆ వీడియో నువ్వు చూసినావా? నువ్వు చూడలేదు. నేను ఎక్కడికేలో తీసుకొచ్చి మన తెలుగు ఆడియన్స్ కి చూపిద్దాం, ఇది కొత్తది క్రియేటివిటీ, వాళ్ళ మైండ్ కూడా కొంచెం చూసి చేయలేదు. అది చూడరు, నువ్వు కాపీ కొట్టినావు అది చెప్తారు. కాపీ, ఒక మాట చెప్తా, కాపీ చేస్తే స్ట్రైక్ వస్తుంది. అవును, తెలుసు కదా. నా ఛానల్లో చూడండి ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఒక్క వీడియో కూడా నాకు స్ట్రైక్ రాలేదు ఇప్పటికి. అది కాపీ కాదు, అది అలాగ అర్థం కాదు ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా. బట్ ఎనీహౌ, నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో నేను వాళ్ళ కోసం అయితే చేస్తూనే ఉంటాను. ఓకే. అంటే నువ్వు తిరిగేది ఒక చిన్న వాళ్ళతో తిరగరా మీరు? అంటే ఒక పైల్వాన్లతోనే, ఒక గోల్డ్ మ్యాన్స్తోనే, పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళ దగ్గరనే నిలబడాలని ఏమైనా రూలా? అట్లేం లేదు, ఎవరు పిలిచినా నేను పోతూ ఉంటా. ఇప్పుడు మీరు పిలిచారు, మీ దగ్గరకు వచ్చాను. ఇంకా ఎవరు పిలిచినా నేను డెఫినెట్లీ వాళ్ళ దగ్గర పోతూ ఉంటాను. అట్లేం లేదు, అందరు పిలుస్తాను, అందరు ఫ్రెండ్సే. ఇంకా పర్టికులర్గా పైల్వాన్ దగ్గరనే పోవాలని అలా ఏం రూల్ లేదు. కానీ వీడియోస్లో చూస్తే అందరు పైల్వాన్లు, గోల్డ్ మ్యాన్లు, పెద్ద పెద్ద ప్రొఫైల్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆడియన్స్ కూడా ఎవరైనా చూపించినా అనుకో చూడరు. ఓకే, యూనిక్. ఇప్పుడు నువ్వు ఇంటున్నావు, నిన్ను చూపెట్టినట్టు చూడరు. నీ తలకాయ మీద ఏమైనా పెట్టు, నీ చెయ్యి మీద ఏమైనా పెట్టు, ఏదో ఒకటి చేస్తేనే, కొత్త క్రియేటివిటీ చేస్తేనే డెఫినెట్లీ చూస్తారు. సో నాకేమనిపించింది అంటే, కొత్తగా ఎవరైనా తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను
క్రియేటివిటీ క్రియేట్ చేసుకుంటా పైలాన్స్ కానివ్వండి లేదంటే వేరే వేరే ఎవరైనా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటా. ఓకే, అట్లా చూపెట్టుకుంటూ ఉంటాం అందుకోసమే. ఓకే, పైల్వాన్స్తో ఎలా పరిచయం నీకు? ఇదే మన సోషల్ మీడియా త్రూ మ్యాక్స్ అంటే నార్మల్గా నేను అందరి వీడియోస్ చూస్తాను. ఇప్పుడు మన వీడియోస్ కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. సో ఏదైనా ఫంక్షన్లో పోయినప్పుడు అలా పరిచయాలు అవుతున్నాయి. మ్యాక్స్ ఫంక్షన్లలో పరిచయాలు అవుతున్నాయి. ఇంకా సోషల్ మీడియాలో ఇంకా తెలుసు కాబట్టి హాయ్ హలో అని మాట్లాడుకొని వాళ్ళ ఫంక్షన్కి నన్ను పిలిపియడం, మా ఇంటి ఇనాగ్రేషన్ లేదంటే నా రీసెంట్లీ మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అయ్యింది. సో ఆ రోజు రమ్మంటే మంచిగా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి పోయారు. సో ఇలా నడుస్తుంది సోషల్ మీడియా త్రూ మొత్తం. ఇంకా గబ్బర్ సింగ్ సాయి అన్నతోనైతే మొత్తం మ్యారేజ్ మొత్తం త్రూ అవుట్ ఉన్నావు కదా, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ దగ్గర. ఎలా సాయి అన్నతో ఎలా ఉంది నీ ర్యాప్? చాలా మంచిగా ఉంది. నేను సాయి అన్నకి నాగేష్ అన్నకి ఇప్పటికీ నేను థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు. మా ఇంటికి వచ్చి నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పుడు ఏం సపోర్ట్ కావాలన్నా నువ్వు రా అని చెప్తారు అన్నవాళ్ళు. ఎట్లా అంటే సొంత అన్న కూడా చూడాడు అంత అన్న మనకు సపోర్ట్ చేస్తున్నాడు అన్నమాట. సో అన్న వల్ల కూడా నా ఛానల్ చాలా బూస్టప్ అయ్యింది. చాలా వీడియోస్ మ్యారేజ్వి తర్వాత ఇంటర్వ్యూ కూడా అన్నతో నేను చాలా చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేస్తూ ఉంటా. అన్న ఏమైనా కొత్త రూల్స్ చేసినంటే దాన్ని నేను డెఫినెట్లీ నా ఛానల్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాను. ఓకే, అసలు బాలాజీ లాక్స్ అంటే ఏంటిది, ఏమేంటిది అసలు? నా ఏమైందంటే మొత్తం ఫస్ట్ నా ఇండియా కవర్ చేయాలా. ఇండియాలో మన ఆడియన్స్ చూడలేని ప్లేస్ని నేను చూపెట్టాలా. మీరు చూసారు నేను బీదర్కి పోయినా, మళ్ళీ నేను మొన్న రీసెంట్లీ గోవాకి పోయినా. ఇట్లా గోవాకి పోయినా అంటే ఇట్లా ఎంజాయ్మెంట్ బీచ్ మీద రష్యన్స్తో కాదు. ఒక ఈవెంట్ మొన్న మీరు చావా సినిమా చూసారా? అవును. చావా సినిమాలో ఏదైతే ఆ సంభాజీ మహారాజ్కి చంపేటప్పుడు ఎట్లా అయితే ఆయన నిజంగా అది గొలుసు పెట్టి అవన్నీ కట్టారో అవన్నీ ఒరిజినల్ 400 years కింద కట్టినవి ఒరిజినల్ గోవాలో ఎగ్జిబిషన్ చేసి పబ్లిక్కి చూపించారు. అదొకటే కాదు, ఇంకా మన పెద్దవాళ్ళు అప్పట్లో ఈ యుద్ధాల్లో తల్వార్లు చాలా అసలు అవి ఎగ్జిబిషన్ అసలు మ్యూజియంలో ఉండవు, అవి తీసుకొచ్చి చూపించారు. సో అది తీసుకొచ్చి మా ఆడియన్స్కి చూపించిన. నాకు ఒకటి దీంట్లో విచిత్రం ఏమనిపించింది తెలుసా, బాగా బీచ్ ఈ ఫన్ అనేది చూపిస్తే బాగా చూశారు దాన్ని. ఇది నేను ఈ పాతకాలంది కొంచెం నాలెడ్జబుల్ వీడియో పెడితే దాన్నేమో కొంచెం ఏదో నామకే వాస్తే చూసారు. ఈ ఎంజాయ్మెంట్ వీడియోలు అయితే మంచి వ్యూస్ ఇస్తున్నారు, ఇలాంటి వీడియోస్ కి ఏమో వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అట్లా నడుస్తుంది. మళ్ళీ ఎట్లా చేద్దామంటావు? దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మీద పోతావా? నేను లేదు, అట్లేం లేదు. నాలెడ్జబుల్ కంటెంట్ మీద కూడా పోతా, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా రెండు కలిపి పోవాల్సి వస్తుంది. మనం ప్రతిదీ కవర్ చేస్తూ ఉంటాం, ఏది వద్దు ఏది అట్లా ఏమి ఉండదు, ప్రతిదీ కవర్ చేస్తూ ఉంటా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనుకుంటున్నా సెప్టెంబర్ మంత్ లో మొత్తం ఇంకా కాశ్మీర్, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ ఇదంతా కవర్ చేసేసుకో. 1 month ట్రిప్ వేసేసి మొత్తం కవర్ చేయాలి. ఒక 50 to 60 బ్లాక్ చేసేసి అలా మొత్తం అటు అమృత్సర్ ఇదంతా కవర్ చేసుకొని రావాలనేది ఉంది ఏమన్నమాట. ట్రావెల్ మొత్తం ఇంకా. ఓకే, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే ఎంజాయ్మెంట్ అవుతుంది, వీడియోస్ అవుతాయి, ఇన్కమ్ వచ్చేస్తుంది, అక్కడ ఉన్న ఫాలోవర్స్ కూడా మనకు ఫాలో చేస్తారు, మనకు వచ్చే పేరు కూడా వచ్చేస్తుంది, మొత్తం అయిపోతుంది. ఓకే, సో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎంత సోషల్ మీడియాలో ఎంత సంపాదించావు? నువ్వు మొత్తం తిరిగి మళ్ళీ ఇడికి వచ్చిన వస్తుంది, మంచిగానే వస్తున్నట్టు అట్లా పెడుతున్నా కూడా నేను ట్రావెలింగ్లల్లా దాంట్లల్లా. బట్ మ్యాక్స్ చెప్పాలంటే స్పాన్సర్షిప్ లోనే జరిగిపోతుంది అంతా. సూపర్. మొన్న కూడా ఏదైతే ఈవెంట్ జరిగిందో మా నితిన్ భయ్య అంతా చూసుకున్నారు, మనం ₹1 కూడా పెట్టలేదు దాంట్లో. హోటల్ కాడికి వెళ్ళి 5 star హోటల్, క్యాబ్ ఇవన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఓకే, సో వీడియోస్ మీద వచ్చిన ఇన్కమ్ ఇంకా వస్తుంది మంచిగా. కొంతమందిని ప్రముఖుల్ని కలిసారు కదా అక్కడ నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు, పెద్ద వాళ్ళందరూ వాళ్ళు చీఫ్ మినిస్టర్, గోవా చీఫ్ మినిస్టర్, ఓకే, అండ్ స్వామీజీలు ఉంటారు. అవును, నార్త్ లో వాళ్ళు చాలా ఫేమస్ అన్నమాట, పెద్ద ప్రవకులు వాళ్ళు చెప్తారు, వాళ్ళందరినీ కలిశాను. ఇంకా ఎక్స్ రా ఏజెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళు కొత్త మిషన్స్ అప్పట్లో మిషన్స్ 2024 వాళ్ళు పాకిస్తాన్ పోయి మిషన్స్ చేశారు కదా, సో అలాంటి రా ఏజెంట్స్ వచ్చారు, అక్కడ చాలా మంది వచ్చారు. అంటే చెప్పాలంటే ఇంకా రిషికేష్ మీకు తెలుసు కదా, రిషికేష్ నుంచి పెద్ద స్వామిర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆయుర్వేదం నేర్పించారు, చాలా పెద్ద నాలెడ్జబుల్. అక్కడ మొత్తం ఈవెంట్లో చాలా నాలెడ్జ్ పంచుకున్నారు అన్నమాట. వాళ్ళు స్టోరీస్ షేర్ చేశారు, ఎలా ఉండాలా, ఒక వ్యక్తి ఎలా పని చేయాలా, మన కల్చర్ని మనం ఎలా తీసుకోవాలా, ఏదైతే ఫుడ్ తింటున్నామో అది కరెక్ట్గా ఎలా తినాలా అన్నీ చెప్పారు అక్కడ. ఓకే, అండ్ బృందావనం కూడా వెళ్ళినట్టున్నారు? లేదు, ఇప్పుడు అక్కడ పోలేదు, ద్వారకా పోయినా. ద్వారకా గుజరాత్ ట్రిప్ చేసుకున్నాం ఆల్మోస్ట్. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ట్రిప్ పోయినప్పుడు
ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూపిస్తే దానికి బాగా చూస్తారు. మంచిగా భక్తికి చూపిద్దాం, ఇగో ఇలా చెయ్యాలా, మంచిగా సైలెంట్ కూర్చోవాలంటే దానికి వీళ్ళు చూడరు మన వాళ్ళు. చూడండి ఫాలోవర్స్ అట్లున్నారు. నేను కూడా ఒకసారి ఇన్వైట్ చేసి ఒక పార్టీని ఫాలోవర్స్ అందరికి ఆ రోజు ఎవడొస్తాడు ఏం చేస్తాడు మనం తెలియదు. సో ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అట్లా మంచిగా నడుస్తుంది. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారంటే మీ మామయ్యన ఎవరో ఉంటారు కదా, ఎవరు మీ మామయ్య అంటే బెట్టింగ్ యాప్ అల్లుడు ఎక్కడ అని తడుతుంటారు, డబ్బులు ఇస్తా అని. కట్నం ఇచ్చేటోళ్ళే కదా మామయ్య వాళ్ళు. అత్తగారి ఇల్లు నీకు తలుపు తట్టిందా? బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. నేను చేయలేదు ప్రమోషన్స్. ఇప్పటికీ నా మెయిల్స్ లో చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. 10 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా, నువ్వు వచ్చి చెయ్యి అన్న వాళ్ళు ఉన్నారు. నేను నిజంగా చెప్తా, 10 లక్షలు అనగానే నేను కూడా ఆలోచించిన. బట్ అప్పటికే ఇది షురు అయిపోయింది ఇక్కడ మన తెలంగాణలో. నేను దేవుడి దయ వల్ల నేను అంటే అవుతారా, ఇప్పుడు నీకు 20 లక్షలు ఇస్తా, ₹1 కోటి ఇస్తా అంటే నువ్వు టెంప్ట్ అవుతావు కదా, ఈజీగా అయిపోతుంది. ఎవరైనా టెంప్ట్ అవుతారు, నేనని కాదు. సో నేనైతే ఒక్కడివి చేయలేదు, ఇప్పటికీ నేను చేయలేదు. బట్ వేరే రెస్టారెంట్స్ ప్రమోషన్స్, ఫుడ్ ప్రమోషన్స్, క్రీమ్ ప్రమోషన్స్, డిఫరెంట్ బ్రాండ్ ప్రమోషన్స్ అన్ని చేసిన నేను. బెట్టింగ్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ చేయాలంటే కూడా కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చేస్తున్నాం ప్రమోషన్స్. నేను రీసెంట్లీ ఒక క్రీమ్ ప్రమోషన్ చేద్దాం అనుకున్నా. అంత అయిపోయింది. ఎంక్వైరీ చేసిన దాని గురించి. ఎంక్వైరీ చేసి తెలిస్తే అది అసలు ఫేక్ క్రీమ్. అది ఓకే, మనం ఫేస్ కి పెట్టుకునేది డీటాన్ చేసే క్రీమ్. అది వచ్చింది నా దగ్గర. వాళ్ళు ఎంత ఇస్తా అన్నారంటే ₹1,80,000 ఇస్తా అన్నారు. ఓకే అనిపించింది, సరేలే అని మా ఫ్రెండ్స్కి, మా టీమ్స్కి, మా మెంబర్స్కి చెప్పిన, ఒకసారి క్రీమ్ గురించి తెలుసుకోండి, ఎందుకంటే మనం సేఫ్ ఉండాలి కదా. తెలిస్తే అది ఫేక్ క్రీమ్ వెళ్ళింది. అయ్యో. మళ్ళీ వాళ్ళకి అడిగిన, సార్ అది మీకు అనవసరం సార్ అంటున్నాడు. మాకు మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా అంటుండే. సరేలే అని మా అడ్వకేట్కి ఫోన్ చేసి ఆ మెడికల్ రిపోర్ట్స్ వాట్సాప్లో పంపిస్తే, అరే ఇది ఫేక్ రా, నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అన్నాడు. మంచిగా అయింది ఫేక్ అని తెలిసింది. నేను అడ్వాన్స్ వానికి రిటర్న్ కొట్టేసిన. ఇంకా ₹11,000 అడ్వాన్స్ తీసుకున్నా, అడ్వాన్స్ వానికి రిటర్న్ కొట్టేసి నేను చేయలేను రా బాబు అని చెప్పేసిన. ఇంకా అండ్ కొన్ని ఇప్పట్లో మనం చూస్తున్నాం, కొన్ని వెయిట్ లాస్ గురించి కూడా కొంచెం డాక్టర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు, న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? అంటే కొంతమంది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ వాళ్ళు కూడా వెళ్ళి ప్రమోషన్ చేశారు. దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ జెన్యూనా కాదా అది చూసుకోవాలా. ఎందుకంటే నేను ఒక వైట్ షర్ట్ వేసుకొని నేను డాక్టర్ అంటే నేను నమ్ముతావా? ఫస్ట్ చెక్ చేసుకోవాలా డాక్టర్ జెన్యూనా కాదా, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఇంతకు ముందు అయినా ఎంతమంది పేషెంట్స్కి క్యూర్ చేసిండు, అవన్నీ చూసుకొని నమ్ముకోవాలా. గుడ్డిగా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నాడంటే అస్సలు నమ్మొద్దు. ఈ కాలంలో అయితే ఇప్పుడు నేను చెప్పినా అనుకో, ఇది సో అండ్ సో ఉంది క్రీము, దీన్ని వాడనగానే ఫస్ట్ దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే నువ్వు పో. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చి చెప్తున్నా, మొన్న ఒక క్లినిక్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏమంటున్నట్టే నేనే డాక్టర్ అంటుండు. మళ్ళీ దాని గురించి బయట పెడితే తెలిసింది ఆయన డాక్టర్ కాదు, డాక్టర్ వేరే వాళ్ళు, ఇది జస్ట్ యాక్ట్ చేసిండు అని. సో ఇలాంటివన్నీ ఉంటాయి. వెయిట్ లాసెస్ గురించి కూడా ఫస్ట్ మన బాడీ అంతా చెక్ చేసుకోవాలి. ఒక సర్టిఫైడ్ హాస్పిటల్లో పోయి చెక్ చేసుకుంటేనే మంచిది. గుడ్డిగా ఇన్ఫ్లుయెన్సర్ని నమ్ముకొని పోతే ఇవాళ బిజినెస్ అయిపోయింది. ఒక రూమ్ ఓపెన్ చేసుకుంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొస్తుర్రు, ఇన్ఫ్లుయెన్సర్ని ప్రమోషన్ చేస్తున్నాడు, పబ్లిక్ కూడా గుడ్డిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఇంకా కాదు, నాకు ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి పబ్లిక్ పోతారు చూడు, అది నాకు అర్థమైతలేదు. అసలు మంచి చెడు అన్నది కూడా ఆలోచించకుండా అదే ఎందుకు వెళ్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ కి అసలు సంబంధం ఉండదు దీంతో. ఇన్ఫ్లుయెన్సర్ కి ఏంటంటే పైసలు తీసుకున్నామా, ప్రమోషన్ చేసినామా, పక్కన జరిగిపోయినామా. ఇన్ఫ్లుయెన్సర్ అసలు ఏం చూడడు. మ్యాక్స్ అంటే కొంతమంది ఉంటారు చూసుకుంటారు జెన్యూనా కాదా అనేది, కొంతమంది, అది అందరు కాదు. మిగతా వాళ్ళకి ఏంటంటే పైసా కావాలా, తొందరగా పైకి పోవాలా. నువ్వు ఏమైనా సరే కానీ నువ్వు పైసా ఇచ్చినావా, నీకు చేసేసిన నా ప్రమోషన్, పక్కన జరిగిపోయినా. ఇప్పుడు పబ్లిక్ ఎవరైతే ఈయన జెన్యూనా కాదా, జెన్యూన్ అయితే ఓకే పోవచ్చు, ఫేక్ అయితే ఫస్ట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ని తనాలా పట్టుకోవాలి. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఫేక్ ప్రమోషన్ చేసి ఫస్ట్ వాడిని అన్ఫాలో కొట్టేసాలి. అది ఎవరైనా ఉండని అంతే. ఫస్ట్ పబ్లిక్ రియాక్ట్ అయితేనే కదా ఇన్ఫ్లుయెన్సర్ చెయ్యడు. అవును. ఓకే. అండ్ ఇంకోటి పరేషాన్ భాయ్, ఇమ్రాన్ భాయ్ని కలిసావు ఈ మధ్యన? లేదు, ఇప్పుడు నెక్స్ట్ నేను ఫస్ట్ అన్ననే కలవాలా. ఎందుకు ఇంత గ్యాప్ మళ్ళీ? లేదు, అన్న లేకుండే. అన్న ఈ ఇష్యూ అంతా నడుస్తుంది కాబట్టి ఆయన శంషాబాద్లో ఉండే, నాకు తెలిసింది ఇప్పుడు వచ్చారంట. నేను కూడా ఈ ట్రిప్లలో బిజీ ఉండే. సో ఇప్పుడు అన్నకు మెసేజ్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి పోయి కలిసేసి వస్తా. అన్న వీడియోస్ చేస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు పోయి ఈ మధ్య టైం దొరకగానే ఆయనకు నాకు టైం కుదిరినగానే పోయి కలిసి. ఎలా పరిచయం పరేషాన్ భాయ్ ఇమ్రాన్ అన్న?
చిలకలు కూడా పక్క పక్కనే కదా ఏరియా. ఆయన అస్మంత్పేట్కి వస్తూ ఉంటారు. ఓకే. అప్పట్లో అన్నం చూస్తుండే. అన్న సికింద్రాబాద్ లో మస్తు వీడియోలు చేస్తుండే, హెల్పింగ్ వీడియోస్. ఇదైతే కామెడీ వీడియోస్ తర్వాత చేస్తుండే, దానికన్నా ముందు హెల్పింగ్ వీడియోస్ చేస్తుండే అన్న. అక్కడ మన రైల్వే బ్రిడ్జ్ కింద ఫుడ్ వంచుతుండే. అప్పట్లోనే అన్నని నేను చాలా ఫాలో అవుతుండే అన్నకి. అండ్ దాని తర్వాత ఇంకా అన్నతోని పెట్ షోలో ఒక వీడియో చేశాను. మళ్ళీ హోలీ ఈవెంట్లో అనుకోకుండా అక్కడ హోలీ ఈవెంట్లో అన్న వచ్చిండో, నేను వచ్చిన ఆడ వీడియో చేసుకున్నా. ఒక 2 వ్లాగ్ చేశాను. బట్ ఇప్పుడు నెక్స్ట్ నేను అన్నకు అడుగుతా, ఇంకా అడగలేదు, మీ త్రూ చెప్తున్నా. నెక్స్ట్ వ్లాగ్ నేను పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నతోనే చేస్తున్నా. నేను ఇంకొక విషయం చెప్తా అన్న గురించి. జబర్దస్త్ షో అయిండు, మీకు తెలుసా అన్న? జబర్దస్త్ షోలో అన్న ఒక విషయం చెప్పిండు. ఆయన కొంతమందికి ఇల్లు కట్టించిండు, కొంతమంది పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నాడు. ఇవన్నీ చెప్పిండు అన్న. ఆ మాటని ఎవ్వరు కేర్ చేసుకోలే. ఇప్పుడు ఆయన మీద ఇంత చిన్న ప్రాబ్లం వస్తే అందరు ఆయన నెగిటివ్ పట్టుకున్నారు. మళ్ళీ ఆయన అప్పుడు ఎంతో మంది పిల్లల్ని ఫుడ్ పెట్టిండు, స్కూల్ ఫీజు కట్టిండు, 2-3 ఫ్యామిలీని ఇల్లు కట్టించిండు, ఇంటికాడికి వచ్చినోనికి ప్రతి ఒక్కరికి డబ్బులు పంచుతున్నాడు. అవన్నీ ఎవరు చూడాడు, పాజిటివ్ ఎవరు చూడాడు. ఇలాంటి ఏదో చిన్న ఒక ప్రమోషన్ చేసినందువల్ల, సరే ప్రమోషన్ అది ఏదో తప్పు అయిపోయింది, అది నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా. బట్ ఇంకా అది అంటే మంచి చూడకుండా చెడు ఏమైనా అయితే చెడుని తొందరగా పట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు. అది ఇవన్నీ నేను ఇంకా కవర్ చేయాలనుకుంటున్నాను. అన్న దగ్గర పోయి తొందరలో పోయి అంతా చేసుకుంటా ఇంకా నెక్స్ట్. ఇమ్రాన్ భాయ్ దగ్గర ఏం నచ్చింది నీకు? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్వాలిటీస్ నేర్చుకుంటుంటావు. ఆయన ఇప్పుడు ఆయన యూట్యూబర్, ఒక మంచి పబ్లిక్ ఫిగర్, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయనలో నచ్చింది ఏంటి జర్నీ చేసినప్పుడు? అందరినీ కలుపుకొని పోతాడు ఆయన. ఆయన పేరు ఇమ్రాన్ భాయ్యే కానీ అందరినీ, ప్రతి ఒక్కరిని, హిందువా ముస్లిమా కాదు. ఆయన మీరు చూశారు గణేష్ పెట్టిరు. గణేష్ ఎవరైనా పెడతారా ముస్లింలో? వేరే వాళ్ళు అయితే నువ్వు ముస్లిం కాదంటారు. ఈ మత పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ నువ్వు ముస్లిం ధర్మంని వదిలేసి అని చెప్తారు. బట్ ఆయన చేస్తారు. మా ఇంటికాడ శివాలయం గుడి ఉంది, ఆయన అక్కడికి వచ్చి డొనేషన్ చేసిండు. అది ఎవరు చూడరు. నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్తలేదు, ఆయన చేసింది నేను చూసింది నేను చెప్తున్నాను. నేను వేరే వాళ్ళు కూడా చెప్పింది అంటే నేను చూసింది చెప్తున్నాను. ఆయన గణేష్ పెట్టినప్పుడు కూడా నేను పోయినా. మొత్తం ఆయన ఇంత 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఏం అవసరం అండి? పెట్టిండు కదా ఆయన, ఎందుకు పెట్టిండు? ఆయన కోసం పెట్టిండా? ఇంత చేసినప్పుడు మళ్ళీ చిన్న సరే అయ్యింది, తప్పయింది ఆయన చెప్పిండు. బట్ వాళ్ళ మదర్ గురించి ఇట్లా చెప్పినప్పుడు నాన్వేషణ వాళ్ళ మదర్ గురించి చెప్పడంలో మీ ఏం రియాక్ట్ అయ్యారు? తప్పదాన్ని ఇవా నువ్వు చేసినావు, నిన్ను తిట్టు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను తిట్టాలా. మదర్ ఏం చేసింది, ఫాదర్ ఏం చేసిండు? వాళ్ళకైతే పాపం తెలియదు, వాళ్ళైతే ఓల్డ్ అయిపోయారు, వాళ్ళకి ఏం తెలియదు. నాన్ వేసిన వీడియోస్ చూడండి, బెట్టింగ్ యాప్స్ తర్వాత అన్నీ ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తుండే ఆయన. ఇష్టం ఉన్నట్టు, ప్రూఫ్ ఉండదు, ఏముండదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. ఎందుకో మళ్ళీ పబ్లిక్ కూడా ఎందుకంత ఓవర్గా ఆయన నమ్మిస్తున్నారు నాకు అర్థమైతలేదు మళ్ళీ. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు, మూవీ ప్రమోషన్స్. దాంతో పాటు ఆఫర్స్ కూడా వస్తున్నాయి, మూవీ ఆఫర్స్. అండ్ నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ మీకు ఏమైనా మూవీ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? వచ్చింది ఒకటి వచ్చింది, చేసేసి కూడా వచ్చిన. బట్ వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నారు నాతోనే. సో ఏం మాట్లాడకూడదంట. రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ మంతే అయింది. మంచిగా చేసుకొని వచ్చిన పెద్ద యాక్టర్ అయినా, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసిన. వ్లాగ్ కూడా ఒక షూట్ చేసిన. బట్ వ్లాగ్ ఏంటంటే అది పోస్ట్ చేయొద్దు, పర్మిషన్ మూవీ రిలీజ్ తర్వాత ఏమైనా చేసుకోండి, అప్పటి వరకు అయితే చెయ్యొద్దు అన్నారు. బట్ దాంట్లో వర్క్ చేసిన వంద చేయి పట్టేసుకున్నా. అది హీరో అనుకోకుండా కొడతాడు, అది దాంట్లో ఒక కట్టే ఉంటది. అయ్యో, అది యాక్చువల్లీ థర్మోకోల్ది చేయాల. ఆడు ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటాడో దాంట్లో నిజమైన కట్టే పెట్టేస్తాడు. ఆ హీరో చెయ్యి కొట్టేది, ఇలా కొట్టింది, ఇది ఉబ్బిపోయేది అంతా. నాకు తెలిసి నీ వీడియోస్లో ఫ్రస్ట్రేషన్ అయినట్టుండ కట్టబెట్టినాడు. అది ఏమో కానీ నా అయిపోయింది. బట్ మంచిగా ఉంది, చిన్న రోలే, పెద్దగా ఏం లేదు కానీ చిన్నదే. నాకు తెలిసి ఒక 30-40 సెకండ్ 1 మినిట్ వరకు ఉండొచ్చు. దెబ్బ తినడానికి పోయినట్టున్నాను. లేదు, నాకు ఆ హీరో ఇష్టం ఉండే. సో మీలాంటి వాళ్ళు చేసుకో అంటే నేను ఇంకా చేసేసుకున్నది. మంచిగా ఉంది అది. సూపర్. ఓకే. అండ్ ఇంకొకటి మూవీ ఆఫర్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు అందరు కూడా బిగ్ బాస్ అంటే పడి వస్తున్నారు. బిగ్ బాస్ అంటే అబ్బా నేను వెళ్ళాలని ధర్నాలు చేస్తున్నారు. సారీ, ఇది ఏమంటారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎంతో బ్యానర్ ఈవినింగ్ వరకు ఉంటుంది, తెల్లారు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఫన్నీగా అనిపిస్తుంది. మీరే చేశారు కదా ఏది, బిగ్ బాస్ కు నన్ను పంపియండి. అవునవును అవును. ఏంటి అసలు బిగ్ బాస్ మీకు అవకాశం వస్తే వెళ్తారా? నేను అస్సలు పోను, అలాంటి చెత్త షోకి నేను అస్సలు పోను. అయ్యో, అంత మాట అన్నారు. అరే బిగ్ బాస్ అంటే ఏంటి?
అదొక ఎంటర్టైన్మెంట్ షో. ఆ ఎంటర్టైన్మెంట్ షో అన్నప్పుడు సినిమా వాళ్ళ నుంచి లేదంటే టీవీ సీరియల్ నుంచి పిలిపించుకోవాలా. ప్రతి ఒక్కరిని ఆడ చూసిరా మీరు, కృష్ణనగర్ కానివ్వండి, మొత్తం ఎంత చెత్త అయిపోయిందంటే బిగ్ బాస్ని చిల్లర చేసి పడేసిరు. ఇంకొకటి లాస్ట్ టైం గెలిచింది పల్లవి ప్రశాంత్, ఇజ్జత్ ఉందా ఇవాళ? ఎట్లా చేస్తారు, మొత్తం చిల్లర తీసేస్తారు సోషల్ మీడియాలో. అసలు ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ నిజం చెప్పాలా అంటే వాళ్ళ కంటెస్టెంట్ని తీసుకోవాలంటే టీవీ నుంచి లేదంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అందరు చెప్పిగాలని తీసుకొచ్చి తమాషాలు చేయించి ఆడ ప్రతి ఒక్కరు నేను బిగ్ బాస్ అవుతా, నేను బిగ్ బాస్ అవుతా, నా బిడ్డల్లారా, నా తండ్రిల్లారా, నన్ను బిగ్ బాస్ పంపించండి, నాగార్జున మా అన్న అయితే తీసుకోతాడా? అరే ఏందని చిల్లర అయిపోయింది, అది చిల్లర షోకి ఎవడు పోతాడు? ఇప్పుడు నేను పోయినా అంటే నా ఇజ్జత్ పోతుంది ఆడ. మా ఇంట్లో తిట్టేస్తారు, ఏంద్రా ఇది చిల్లర షోలో నువ్వు పోయినావా అని. మంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం మంచిగా ఉండాలి, కానీ అలాంటి చిల్లర షో పోయినప్పుడు ఉన్న ఇమేజ్ పోతుంది. బయట కనిపిస్తే మమ్మల్ని కూడా జాతరలలో ఆడ ఈడ కొట్టేస్తారు మళ్ళీ. అట్లా అయిపోతుంది. అంటే నీ దృష్టిలో బిగ్ బాస్ ఒక చిల్లర్ షో అనమాట ఇప్పుడు ప్రెసెంట్. ముందు బాగుండే, కౌశల్ అన్న ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఉండే, తెలుసు కదా మీకు. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ అన్నప్పుడు. దాని తర్వాత ఎవరైతే ఈ చెప్పి బ్యాచ్ అయితే సోషల్ మీడియా బ్యాచ్ అయితే ఇది బిగ్ బాస్ లో దిగిందో దాన్ని నాశనం చేసి పడేసారు. ఇప్పుడు అది ఒక చెత్త షో నా దృష్టిలో అయితే. అంటే సోషల్ మీడియా అంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ వద్దా, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ వద్దా, వాళ్ళు కూడా నేర్పించుకోవాలని ఉండద్దా? వీళ్ళని తీసుకొని చేస్తావా? వీళ్ళేమన్నా మంచి దగ్గర కూడా ఒక మంచి ఇమేజ్ ఉందా వీళ్ళ దగ్గర? ఏం టాలెంట్ ఉంది? ఏం టాలెంట్ ఉంది చెప్పు నాకు. బిడ్డలారా నన్ను తీసుకోండి అంటే ఇది టాలెంటా? ఏంది టాలెంట్ అంటే? నువ్వు చెప్పు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏ అర్హతలు ఉండాలి? అంటే మంచి ఇమేజ్ తోని మంచి కంటెంట్ తోని పోవాలి బాస్. అర్థమవుతుందా భయ్యా? నువ్వు మంచి కంటెంట్ చేయి, నువ్వు ఏదైనా క్రియేటివిటీ చూపెట్టు, లేదంటే ఒక డాన్స్ చేసి చూపెట్టు, ఒక యాక్టింగ్ చేసి చూపెట్టు, లేదంటే ఒక సీన్ చేసి చూపెట్టు నీ వీడియోస్లల్లా. ఇట్లా బిచ్చం అడిగితే నాకు బిగ్ బాస్ పంపేయండి బిడ్డల్లారా అంటే అట్లా అడిగినోడు పోయిండు కాబట్టి ఇప్పుడు అందరు అట్లా తయారయ్యారు. రైట్. అది ఒక స్టార్ట్ అయింది. దానికన్నా ముందు ఎవరు కూడా ఒకరు అడిగిండు, గెలిచిండు, గెలవంగానే ఇంకా ఈయన పోతాడా అనేది నేను ఎందుకు. ఒకడైతే కేక్ కట్ చేసి మరీ చెప్తున్నాడు. పల్లవి ప్రశాంత్ కి ఉంటే నేను కూడా పోగలను, పల్లవి ప్రశాంత్ కన్నా ఎక్కువ నాకు ఫాలోవర్స్ ఉన్నారని ఇట్లా వన్ బై వన్ వస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇంకా దారుణం అయిపోయారు. ఆడ వెనకాల ఇట్లా బ్యానర్ పెట్టుకుంటారు, ముంగడు కూర్చొని తమాషాలు చేసుకుంటారు. సో ఇంత చిల్లర అయిపోయిన తర్వాత ఎవడన్నా పోబుద్ది అవుతుంది చెప్పు. అంటే ఇంకా తీసుకోలే కదా, వీళ్ళు చేసుకుంటారు కానీ ప్రోగ్రామ్ అయితే వాళ్ళని ఒకరిని తీసుకున్న తర్వాత ఇంకా ఇంత తమాషా అవుతుంది మొత్తం. మళ్ళీ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ పోయిన తర్వాత మన మంచి ఇమేజ్ ని ఖరాబ్ అయిపోతుంది మళ్ళా. అవును, కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు కావచ్చు ఏమో మళ్ళా నాకు అర్థం కాదు. అక్కడ ఏమైనా మహిమ ఉందా? ఏమో ఆడ వాస్తు బాగాలేదేమో ఏమో నాకు అదే తెలుసు. బట్ నేను కూడా ఎందుకు మనకు వచ్చినా కానీ ఎందుకు పోవాలాడ మళ్ళా ఉన్న ఇమేజ్ మళ్ళీ మనకు కూడా ఇలా బిగ్ బాస్ పోయినోడు ఇలా పత్తకు లేడు. కాదబ్బా, బిగ్ బాస్ లో నీకు బాలాజీ లాక్స్ అంటే బాలాజీ వరల్డ్ వైడ్ షో, అది ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కానీ ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు బాగాలేదు. ఇప్పుడు ఆ ఉన్న పేరు కూడా బిగ్ బాస్ ముంచేస్తుంది అని నాకు ఒక నమ్మకం అయిపోయింది. వీళ్ళందరూ వెళ్తే తీసుకుంటారు, నమ్మకం ఉందా అట్లాంటి వాళ్ళని? ఏమో మళ్ళీ చెప్పలేము. ఒకరినైతే తీసుకుర్రు, ఒకరినైతే స్టార్ట్ చేసిర్రు. ఆపితే షో మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది నాకు తెలిసి. సో నాకు తెలిసిన వరకు అయితే మంచి యాక్టర్స్ని తీసుకొని టీవీ సీరియల్స్ వాళ్ళని, జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి అవకాశం ఇస్తేనే నా వ్యూలో మంచిది. సోషల్ మీడియా బ్యాచ్ని తీసుకోదు. నన్ను కూడా కుళ్ళ చెప్తున్నా నేను, తీసుకోవద్దు. సోషల్ మీడియాలో కూడా ఎవరిని తీసుకోవాలంటే మంచిగా ఎవరైతే మంచిగా జెన్యున్గా కంటెంట్ ఇచ్చి మంచిగా పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారో వాడిని తీసుకోవాలి, కానీ బిచ్చం అడుగుని అస్సలు తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు నేనే బిగ్ బాస్ పోవాలి, ఇప్పుడు నేను మంచి కంటెంటా కాదా? నువ్వు మంచి కంటెంట్ చేస్తావు, నువ్వు ఇంటర్వ్యూలు మంచిగా చేస్తావు, నువ్వు అందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని మన అహ్మద్ భాయ్ మంచిగా చేస్తాడు. సో మనం తీసుకోవాలని నేనే చెప్తున్నా, మనం తీసుకోండి బిగ్ బాస్ లో. సో మంచి ఇంటర్వ్యూస్ ఇస్తావు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తేప్పుడు తీసుకోవాలి కదా. ఓకే, కానీ బాలాజీ లాక్స్ అంటే ఒకప్పుడు జీరో నుంచి ఇప్పుడు మంచి ఒక పేరు సంపాదించుకున్నాం. డబ్బు అంటే వస్తాయి పోతాయి పక్కన పెట్టే, కానీ ఒక పేరు అంటే ఒకటి గుర్తు పెట్టేసి తెచ్చుకున్నాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న పోయేటప్పుడు కూడా, గోవాలో పోయేటప్పుడు కూడా ట్రైన్లో మన వాళ్ళు గుర్తుపట్టి వచ్చేటప్పుడు నాకు చాలా నేను ఇది నాకు కావాల్సింది, ఇది నేను సంపాదించుకోవాలనుకున్నా, ఇది సంపాదించుకున్నా. అక్కడ ఈవెంట్లో కూడా మన తెలుగు వాళ్ళు చాలా మందికి తెలిసి ఎవరైతే నేను వచ్చి గుర్తుపట్టి బాలాజీ వ్లాగ్స్ను మంచిగా చేస్తున్నా అని చెప్పిన వాళ్ళకి నేను
చేయి పెట్టి దండం పెడుతున్నా. మీ ఇంత సపోర్ట్ చేసినందువల్ల, ఇంత ప్రేమ చూపించినందువల్ల నేను ఎంతో హ్యాపీ. డబ్బు అవసరం లేదు, డబ్బు ఉంటుంది అలా పోతుంది, కానీ ఏదైతే లవ్, మనం బయట ఎక్కడైనా పోతున్నాం, రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు, మనకు వచ్చి ఎవరైనా కలుస్తున్నప్పుడు, మనం వ్లాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా అది నెక్స్ట్ లెవెల్, సూపర్. అది మా ఫాదర్ మదర్ ముందే మా మదర్కి వచ్చి అంటారు డైరెక్ట్గా. సో ఇంకా నాకు అదే, నేను అడిగే ఇంకా నేను చాలా హ్యాపీ. నాకు దీని తప్ప ఇంకా వేరేది అవసరమే లేదు. ఓకే, ఏం పట్టిన సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఒక క్లూ ఉంటుంది, అది ఏం ఉండదండి క్లూ, కంటెంట్ మీద ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే సెట్టింగ్స్ అవి ఇవి టైమింగ్ ఉంటుంది, టైమింగ్ గ్యారంటీ ఉంటుంది, మీరు తప్పు పట్టకండి. ఇప్పుడు 4 o'clock అనేది చాలా ప్రైమ్ టైం అది. ఇప్పుడు మూవీస్ ఎందుకు ఫ్రైడే రిలీజ్ అవుతాయి? అవును, తెలుసా మీకు? మూవీస్ సినిమాలన్నీ ఫ్రైడేనే రిలీజ్ అవుతాయి, వేరే టైంలో రిలీజ్ చేయని చెప్పని చెయ్యరాలు. ఫ్రైడే, సాటర్డే, సండే, 3 days. ఈ 3 days పబ్లిక్ ఎక్కువగా ఫ్రీ ఉంటారు కాబట్టి అదే టైంలో రిలీజ్ చేస్తారు. సో ఫోన్ కూడా, సోషల్ మీడియా కూడా ఎక్కువ 4 తర్వాత, లేదంటే మార్నింగ్ 8 o'clockకి ఈ టైమింగ్స్లలో ఎక్కువ పబ్లిక్ ఫోన్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో వైరల్ అవుతాయి. మా కంటెంట్ బాగుంటుంది, టైమింగ్ ఆ టైంలో వేస్తాం కాబట్టి వైరల్ అయిపోతుంది. మీరు కూడా వేయండి, మీరు కూడా వైరల్ అవుతారు. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. నెక్స్ట్ మంత్ ఎందుకు, రేపటికెళ్ళి స్టార్ట్ చేయండి. రేపు మంచిగా స్టార్ట్ చేద్దామని, కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, కొంచెం మీ సలహాలు తీసుకొని స్టార్ట్ చేయండి. వైరల్ అవుతారు, చాలా మంది వైరల్ అవుతారు. ఓకే, ఇంకో విషయం, డీప్ లో బ్రహ్మానందం గారు ఉన్నారు, లెజెండరీ యాక్టర్, కమిడియన్, మంచి కమిడియన్. ఎప్పుడు కలిశారు, ఏ సందర్భంలో కలిశారు బ్రహ్మానందం గారిని? బ్రహ్మానందం గారు కలవడం అంటే సినిమాలు చూడడం వేరే, రియల్గా కలిసినప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు? లాస్ట్ టైం నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డేకి పోతుంటా, ఈ ఇయర్ కూడా పోయినా. సో అక్కడ పబ్లిక్ చాలా ఉండే, ఆ దేవుడి దయ వల్ల నాకు అవకాశం వచ్చింది. బయట నించొని ఉన్నారు, మనకు లోపల పిలిచారు, నేను పోయినా. బ్రహ్మానందం సార్ని చూడంగానే ఇంకా నేను షాక్. ఎందుకంటే టీవీలలో 100,000 సినిమాలు చేసి డైరెక్ట్గా చూడడం అనేది చాలా డిఫరెంట్. ఒక గిఫ్ట్ తీసుకుపోయి ఇచ్చిన, ఒక వీడియో చేసుకున్నా, చాలా ఆడికి నాకు ఫుల్ హ్యాపీ. నవ్వుకుంటాం కదా, సో చూడాలనే ఒక ఆశ ఉంటుంది. సో బ్రహ్మానందం సార్ని చూడంగానే చాలా హ్యాపీ అయినా. ఇంకా హ్యాపీ ఎప్పుడైనా అంటే మన అహ్మద్ భాయ్ని ఆడ చూడంగానే ఇంకా హ్యాపీ అయిపోయినా నేను. ఇద్దరం కూర్చున్నాం ఆడ, సో ఇద్దరం కలిసాం. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లెజెండరీ యాక్టర్ని మనం కలవడం అంటే, ఇవాళ రేపు ప్రతి యాక్టర్ని కలవచ్చు, బట్ ఇలాంటి లెజెండ్ని కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా కొంతమంది యూట్యూబర్స్ అండ్ మెమీస్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకే ఇన్వైట్ చేస్తారు. దాంట్లో ఒకటి నేను, మీరు కూడా ఒకరు. వీడియో చేయలేరు అనుకుంటా. నేను చేయలేదు అంటే నువ్వు లాగర్ కాబట్టి చేయొచ్చు. ఇప్పుడు మమ్మల్ని యాంకర్ గా పిలిచారు కదండి, ఇంకా చేస్తే బాగోదని ఒక ఫోటో వాళ్ళే పంపించారు, మనకు కూడా దిగలే కదా, వాళ్ళే ఫోటో. నేను వాళ్ళ విల్లాస్ మొత్తం తీసి మొత్తం వాళ్ళ విల్లా చూపించేసా. బట్ నాకు మంచిగా అనిపించింది, నేను చూపించిన. దానికి కూడా మంచి వ్యూస్ వచ్చినాయి, మంచిగా వైరల్ అయ్యింది. ఓకే, ఇంకా అదే నాకు చాలు, సార్ని గెలిచినాం అనేది. ఓకే, ఒక లెజెండ్ యాక్టర్ కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. చాలా చాలా థ్యాంక్ యూ. మంచి సినిమాలు కూడా చేయాలి, అండ్ బిగ్ బాస్ మంచిగా ఉన్నప్పుడు వెళ్ళు. వద్దు, బిగ్ బాస్ అది మాత్రం అస్సలు వద్దు, అలాంటి షోకి నాకు అవసరమే లేదు. ఒకవేళ వచ్చినా కానీ ఫస్ట్ మీకే చెప్తా నేను. మా అన్నం తీసుకుంటే నాకు వద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి బాలాజీ స్టూడియోస్ కూడా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి కంటెంట్స్ తోనే ఇంకా మమ్మల్ని అల్లరియండి. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్.